అక్కడ ఎలుకలే పెద్ద పెద్ద డ్యాంలు, బ్రిడ్జిలకు ఇంజనీర్లు. ఎక్కడైనా డ్యాం కట్టాలనుకుంటే చాలు ఆ ఎలుకలెక్కడున్నా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటాయి. ప్లానింగ్, స్కెచ్ అన్నీ అవే వేసుకుంటాయి. ఇక పని స్టార్ట్ చేశాయంటే చాలు ఎన్ని అడ్డంకులొచ్చినా పారే నీటికి అడ్డంగా డ్యాం కట్టేస్తాయి. దీంతో ఆ ప్రాంతాలలో దాదాపున్న డ్యాంలన్నీ ఎలుకలు నిర్మించినవే. ఇదంతా విని ఏదైనా కార్టూన్ షో అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నిజంగా ప్రాంతంలోని ఎలుకలు డ్యాంలు నిర్మిస్తున్నాయి. అందుకే వాటిని జీవావరణ ఇంజనీర్లుగా బిరుదుంది. మరి చాలా వెరైటీగా ఉన్న దీనికోసం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ఇంజనీర్ ఎలుకలను బీవర్లుగా పిలుస్తారు. అమెరికాతో పాటు యురేషియా ప్రాంతంలో అంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా నివసించే వీటి నైపుణ్యాలు అన్నీ కావు. అరే నదులు, నదీ పాయలు, సెలయేళ్లలో ఇవి నివసిస్తాయి. డోమ్ల ఆకృతిలో ఉండే వీటి ఇండ్లను నిర్మించుకోవడం కోసం అవి నీటి ధారలో ఓ చోట మడుగులను ఏర్పాటు చేసుకుంటాయి. దీనికోసం ఓ ప్లానింగ్తో ముందుకెళ్తాయి ఈ బీవర్స్. నది ప్రవాహ వేగానికి బ్రేక్ వేయడానికి ముందుగా నీటి ప్రవాహం అంచున ఉన్న పెద్ద చెట్లను తన బలమైన పండ్లతో కొరికి నేల కూలుస్తాయి. ఇక వీటి దంతాలు ఎంత షార్పుగా ఉంటాయంటే ఇవి తమ పళ్లతో 148 అడుగుల ఎత్తు, 45 అంగుళాల చుట్టుకొలత కలిగిన పెద్ద చెట్లను సైతం పడేసినట్టుగా రికార్డులున్నాయి. వీటి పళ్లలో ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల నారింజ రంగు వస్తుందంట. ఇక ముందుగా చెట్టు దుంగలను, ఆ తర్వాత అన్ని కలిసి నీటి ప్రవాహం వైపు నెట్టుకొస్తాయి. నీటి ప్రవాహంలో దుంగలు నిలబడడానికి బీవర్లు తమ 2 చేతులతో గుండ్రాళ్లు, మట్టిని పోగు చేసి ఓ దగ్గరికి తెస్తాయి. అవన్నీ కుదురుకొని నీటి ప్రవాహం నెమ్మదించాక చెట్లు, కొమ్మలు, గులకరాళ్లు, ఇసుక, పుల్లలు, గడ్డి ఇలా అన్నింటినీ వేస్తూ ఒక ఆనకట్ట నిర్మిస్తాయి. దీంతో ఆ భాగం ఇండ్లు కట్టుకోవడానికి అనుకూలంగా మారుతుంది. ఇక పుల్లలు, రాళ్లు ఏరుకొచ్చి బోర్లించిన గూడులా తమ ఇండ్ల నిర్మిస్తాయి ఈ మహా తెలివైన బీవర్లు. అంతేకాదు తినడానికి, ఉండడానికి, చలికాలం ఆహారం నిల్వ చేసుకునేందుకు వీలుగా విడివిడిగా భాగాలు నిర్మించుకుంటాయి. చలికాలం ముందు డ్యాం మెయింటెనెన్స్ పనులను చేసుకుంటాయంట ఈ బీవర్లు. ప్రకృతిలో ఉన్న ఎన్నో వింతల్లో ఒకటైన బీవర్లు ఆనకట్టల నిర్మాణం వెనుక చాలా ఇంటెలిజెన్స్ ఉంది. అవి కట్టుకునే గూళ్ల ద్వారాలు మాత్రం నీటి లోపలి వైపు ఉంటాయి. అంటే నేల మీద వీటి శత్రువుల నుంచి తప్పించుకోవడానికన్నమాట. ఇక ఇలా ఆనకట్ట కట్టి నీటి కొలను ఏర్పరచుకోవడం వల్ల నీటి మట్టం నియంత్రణలో ఉంటుంది. దాంతో గడ్డ కట్టే చలిలోనూ అడుగున నీరుండి వీటి రాకపోకలకి ఎలాంటి అడ్డంకం ఉండదు. ఇక ఇలా ఆనకట్ట కట్టడం వల్ల ఆ ప్రాంతంలో చేపలు, కప్పలు, పురుగులతో చక్కటి జీవావరణ వ్యవస్థ కూడా ఏర్పడుతోందంట. సో మాకే తెలివితేటలున్నాయని అనుకునే మనుషుల కంటే మేమేం తక్కువ కాదంటున్నాయి ఈ బీవర్లు.